గట్కేసర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సహకార సంఘం బ్యాంక్ ఎదురుగా రైతులతో కలిసి రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవారెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, రైతు సహకార సంఘం డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకని భిక్షపతి గౌడ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే, రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే, రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి గారు వెంటనే. రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే. మోసం చేసిన ముఖ్యమంత్రి, మోసం చేసిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. జై తెలంగాణ, రైతుల రుణమాఫీ వెంటనే, రైతుల రుణమాఫీ వెంటనే. రైతు లేనిది రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతుల రుణమాఫీ వెంటనే, రైతుల రుణమాఫీ వెంటనే. రైతుల రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల రుణమాఫీ వెంటనే, రైతుల రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. వెంటనే దయచేసి ఒకటే, మీరు ఇప్పుడు సహకార సంఘం కార్డు మన బ్యాంక్ కార్డునే ఉన్నారు, ఎంతమంది మీరు లైవ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేనేజర్ ఉంటాడు, ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి ఎంతమందికి రుణమాఫీ జరిగిందా లేదా. మేము ధర్నా చేస్తున్నామంటే మేము రుణమాఫీ జరగలేదు కాబట్టి ధర్నా చేస్తూ ఉన్నాం. ఇదే బ్యాంక్ కార్డు ధర్నా ఉన్నాం, మీరు కూడా లైవ్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే రుణమాఫీ జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే రాజీనామా, హరీష్ అని అంటా ఉన్నారు, రాజీనామా చేయి, రాజీనామా. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి, ఎందుకంటే రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి. 3 విడతలు అన్నాడు, ఫస్ట్ ఒక విడత అన్నాడు, తర్వాత 2వ విడత అన్నాడు, తర్వాత 3వ విడతలో కూడా రుణమాఫీ కాదు కాబట్టి దయచేసి మీరు కూడా లైవ్ తీసుకోవాల్సిందిగా సహకార సంఘం, యూనియన్ బ్యాంక్ కానీ, స్టేట్ బ్యాంక్ కానీ ఎక్కడికైతే ఉన్నాయో తీసుకోవాలి తెలియజేస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. రైతు రుణమాఫీ వెంటనే, రైతు రుణమాఫీ వెంటనే. ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే. రైతులకు న్యాయం, రైతులకు న్యాయం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి. కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడాలనే ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతుల పక్షాన మేమందరం కూడా నిలబడి రైతులు వెంబడి ఉండి వాళ్ళకి రుణమాఫీ అయ్యే వరకు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. ఉమ్మడి మండలం నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా వారికి అందరూ కూడా సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ శాఖ నాయకులకు, అధ్యక్షులకు, పార్టీ పెద్దలందరూ కూడా మా కుటుంబ సభ్యులకు, రైతు సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతు రేగే రైతు రుణమాఫీ వెంటనే ఎలాంటి షరతు లేకుండా రుణమాఫీ వెంటనే రుణమాఫీ వెంటనే రైతు లేనిదే రైతుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ. చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9నే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి తర్వాత మాట తప్పి ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. అయినా రైతులను మోసం చేసి మరి ఇప్పటి వరకు మన గట్కేసర్ కోఆపరేటివ్ బ్యాంకులో 1230 మంది రైతులుంటే, అంటే క్వాలిఫైడ్ రైతులు రుణమాఫీకి అర్హత ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు. ఇంతవరకు ఒక్కరు కూడా జరగలేదు. దయచేసి నేను ఈ రైతుల అంటే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి. అన్ని ప్రతిపక్ష పార్టీలు తిట్టడం ఒకటి కాదు, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి, హామీలు నిలబెట్టుకోండి. ఫస్ట్ ఈ రైతు రుణమాఫీ చేయండి. రైతు బంధు కూడా మీరు రైతులకు అందించడం లేదు. అంటే 31,000 కోట్లని మీరే చెప్పారు రైతు రుణమాఫీ చేస్తామని. అందులో 17,000 కోట్లు వేసి 17,000 కోట్లు రిలీజ్ చేసినామంటున్నారు. ఆ 17,000 కోట్లు 5,000 కోట్లే ప్రజలకు అందినట్టున్నాయి. మన అవి కూడా అంటే కనీసం ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఇవి కూడా చూసుకోలేని పరిస్థితి అవుతుంది. అంటే రైతులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రైతాంగం అంతా నష్టపోతుంది. కాబట్టి తొందరగా ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళి కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా తెలియజేసేది ఏంటంటే ఈ బ్యాంకులకు వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. 1230 మంది రైతుల్లో ఇక్కడ ఉన్న అకౌంట్లో ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదు. కావాలంటే మీరు కూడా పైకి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ 1230 మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు మేము రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎలక్షన్ల తర్వాత డిసెంబర్ 9 నాడు అందరు లోన్లు తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు అందరికీ 2 లక్షల రుణమాఫీ చెప్తా అని రైతులకు ఆశ చూపి ఎలాగైతే గద్దెనెక్కిండో ఆ తర్వాత కాలక్రమంలో గడుపుకుంటూ పోయి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా కానీ రైతులకు ఎలాంటి రుణమాఫీ మా గట్కేశ్వర మండలంలో కాలేదు. అందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు మా గట్కేశ్వర ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారం ఈరోజు మండలంలో రైతులు అందరము ఇక్కడ సొసైటీ బ్యాంకుకు వచ్చి ఈ యొక్క మా బాధ వెలిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మొన్న పోయిన నెల 18వ తారీఖు నాడు 1,00,000 రూపాయలకు ఇస్తానని లాంచ్ చేశాడు. ఆ తర్వాత నెలాఖరులో 1,50,000 అన్నాడు. మొన్న ఆగస్ట్ 15 నాడు కూడా వైరాలో కూడా 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి టీవీలలో ఆర్భాటంగా చెప్పడం జరుగుతుంది. కానీ మా సొసైటీ బ్యాంకుకు వస్తే 1,230 అకౌంట్లు సుమారు 9 కోట్ల రుణాలు ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు బోని కూడా కాలేదు. ఈ విషయాన్ని మా రైతులంతా కూడా సొసైటీకి వచ్చి ఎండి గారిని కానీ మా చైర్మన్ కానీ విషయాలన్నీ అడుగుతుంటే మా బ్యాంకు ద్వారా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి డేటా పంపించాము. ఏమున్నా గవర్నమెంట్కి వెళ్ళే రిలీజ్ అవసరం ఉందని చెప్పి మా రైతులను ఇప్పటిదాకా ఆపుకుంటూ రావడం జరిగింది. ఇక రైతులు ఆగే పరిస్థితి లేరు. ప్రభుత్వానికి తిరుగుబాటు తయారైంది. ఈ కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసగించిన ప్రభుత్వం ఎప్పటికీ నిలబడదు.
ఇకనైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ఏదైతే హామీలు ఇచ్చినవో ఎలాంటి షరతులు లేకుండా ఇస్తా అని మాట మీద అన్నవో అదే మాట మీద రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి కూడా రైతులందరం కోరుతున్నాము. లేని ఎడల ఇంకా ధర్నాలు ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా కూడా ఈ రైతుల మొదలము. రైతులు లేనిది రాజ్యం లేదు, రైతులు తలుచుకుంటే ఏదైనా చేస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సెలవు తీసుకుంటాం. మన రైతుల రుణమాఫీ విషయమై ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉమ్మడి మండలం నుంచి అందరికి విచ్చేసిన రైతులకు నాయకులకు అందరూ కూడా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ గట్కేసర్ మున్సిపాలిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అతను 31,000 కోట్ల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. మొదటి విడత 1,00,000, తర్వాత 1,50,000, 2 లక్షలు అని చెప్పడం జరిగింది. కానీ అందులో 20% కూడా ఎలాంటి రైతులకు కూడా రుణమాఫీకి జరగలేదు. మా ఈ గట్కేసర్ సహకార బ్యాంక్ కానీ ఇక్కడ ఉన్న నేషనలైజ్ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడ ఉన్న రైతులకు కానీ ఎలాంటి ఒక్కరికి కూడా రుణమాఫీ ఇక్కడ జరగలేదు. కాబట్టి గత రోజులు కూడా మేము అందరం కూడా వేచి చూడడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ అయినాక కావాలని అందరం కూడా రైతులందరూ ఇక్కడ పోగాయి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే రేవంత్ రెడ్డి గారి రకంగా అన్ని దేవాలయాల్లో అన్ని గుళ్ళల్లో పోయి ఒట్టేసి చెప్పి అందరి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు అతను 1,00,000 రూపాయలు ఇస్తేనే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. అతను 2 లక్షలు అంటే దాదాపు 60 లక్షల కోట్లు కావాలి. వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు 15 లక్షల కోట్లు కూడా కాదు, వాళ్ళు ఇచ్చింది 20% కూడా కాబట్టి ఇదైతే రైతులకు చేసిన వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు. కాబట్టి అతను వెంటనే రాజీనామా చేయాలని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. అతి త్వరలో ఉన్న బ్యాలెన్స్ ఉన్న మా అందరి రైతులకు కూడా ఏదైతే రుణమాఫీ తప్పకుండా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరు రైతులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ గట్కేసర్ మున్సిపాలిటీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం.